ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, బయటకు వచ్చానని ఒక్క మాట చెప్పచ్చు కదండి. రెక్కల గుర్రం వేసుకుని ఇక్కడ వాలిపోయేవాన్ని. ఏంటి? గుర్రం అంటే ఆకాశంలో ఎగిరే గుర్రం కాదండి, నా స్కూటరు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వాలిపోయేలా చేస్తుంది కదా, అందుకే అలా అన్నాను. మంచిది. కానీ మీరేంటి ఇలా వచ్చారు? దేవత ఎక్కడుందో పూజారికి తెలిసిపోతుంది కదండి. ఇక నుండి మీరెక్కడుంటే నేను అక్కడే. ఎలాగో మీ అన్నయ్య నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు కాబట్టి ఇక జీవితాంతం మీ వేలు పట్టుకుని నడిచే భాగ్యం నాకు కలిగింది. మన పెళ్లికి అన్నయ్య ఒప్పుకున్నందుకు నాకు కూడా సంతోషంగానే ఉందండి. ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో. ఆవిడెవరండి? ఊహ అంటే అమ్మాయి కాదండి. మనిద్దరం పెళ్లి చేసుకుని చంటోడు, మీరు, నేను ఈ రాజా గుర్రం మీద, అదే రెక్కల గుర్రం మీదే ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోవచ్చు. ఆడొచ్చు, పాడొచ్చు, సరదాగా ఆనందంగా జీవితాంతం సంతోషంగా గడిపేయచ్చు. ఏమండి, ఇంకా పెళ్ళే కాలేదండి, అప్పుడే మీరు గాల్లో మేడలు కట్టేస్తున్నారే. మీరెలాగో నన్ను ప్రేమించారు, మీ అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇక మన పెళ్లికి అడ్డు అదుపు ఏం ఉండదండి. ఉన్న అపార్థాలు కూడా తొలగిపోయినందుకే గంగాధరం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక పిప్పి డుమ్ డుమ్ డుమ్, పిప్పి డుమ్ డుమ్ డుమ్, పిప్పి డుమ్ 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 డుమ్. మీరు నవ్వారండి. ఈ శుభ సందర్భంలో మీకు బహుమతి సమర్పించాలనుకుంటున్నాను. ఏంటండి ఆ గిఫ్ట్? వన్ మినిట్ చూపిస్తాను. టాంటాయ్, చాక్లెట్. ఏంటండి ఇది? నేనేమైనా చిన్నపిల్లనా? శ్రీవల్లి గారు, నేనిచ్చే చిన్న గిఫ్టే చూస్తున్నారండి. దీని వెనుకున్న నా కొండంత ప్రేమను చూడట్లేదు సుమి. నిజమే వెంకటపతి రాజు గారు, ప్రేమతో ఇచ్చేదానికి విలువ కట్టలేం. ఆహా, నిజంగా నేను అదృష్టవంతునండి. నేనిచ్చింది మీరు పుచ్చుకున్నారు, కానీ ఇబ్బంది పెట్టరు. ఏ మగాడికైనా ఇలాంటి అమ్మాయి పెళ్ళంగా వస్తే వాడి జీవితం స్వర్గమే. నాదేదే పరిస్థితి అనుకోండి. సరేనండి, ఇంటి దగ్గర అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు, నేను వెళ్తాను. ఓకే. రే, ఎవర్రా వాడు? వాడితో మాట్లాడుతుంది. నేను కనుక్కుంటా మామా. ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయికి దగ్గర అవ్వాలి మామా. హలో బాబు. రే, ఇక్కడ అమ్మాయి వెళ్తుంది, మీరొచ్చి అటాక్ చేయండి, నేనొచ్చి కాపాడుతాను. ఇది స్కీమ్ అర్థమైందా? అలాగే బాబు. పద పద. పాప చూడరా ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా వెళ్తే మాలాంటి డేగలు వచ్చి ఎత్తుకెళ్తాయి. ఒక ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నా. అన్నా అంటుందేంట్రా? ముందు చేయి మామ, బావా అని పిలుస్తుంది. వదలండి, వదలండి, మిమ్మల్ని వదలండి. ఆకలితో ఉన్న మనకు వేడి వేడి బిర్యానీలా దొరికింది మామా. అరే, ఏయ్. వదలండ్రా, చెప్పేది మీకే. ఏయ్. వదలండి. ఏంటే వదిలేది? ఆడపిల్లని ఏడిపిస్తారా రై? వచ్చాడ్రా హీరో, ముందు వీడినేసారు మామ. రైట్ రైట్.
ఏయ్! రైట్ ఏయ్! ఆడపిల్ల ఎక్కిస్తారా? ఇదిగో అమ్మాయి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. ఆ రౌడీ వెధవులు చెప్పింది కరెక్టేనండి. ఎంతో డీసెంట్గా ఉండే నేనే చూపు తిప్పుకోలేకపోతున్నాను. అలాంటిది వాళ్ళని అనడంలో తప్పులేదండి. మీరేమంటున్నారు? అదేనండి, మిమ్మల్ని పొద్దున్నే చూశాను కదా, అప్పటి నుంచి కళ్ళు మూసుకున్న మీరే కనిపిస్తున్నారు, కళ్ళు తెరిచినా మీరే కనిపిస్తున్నారు. నేను మీకు కనెక్ట్ అయిపోయానండి. మీరు కూడా నా మీద అభిప్రాయం చెప్తే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. కాపాడినందుకు మీకు థ్యాంక్స్. ఏమండి, అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటండి? ఏదో ఒకటి చెప్పండి. అసలు నా మీద అలాంటి ఆశలు పెట్టుకోకండి ప్లీజ్. అమ్మాయిలు టఫ్గా ఉండాలి కానీ మరీ ఇంత టఫ్గా ఉండకూడదు. నిన్ను ఎలాగైనా బుట్టలో వేస్తాను. వెయిట్ అండ్ సీ. శ్రీవల్లి, నాగవల్లి, కుముద, దేవాన్నయ్య, గంగబావ అందరూ రండి. ఏమైంది శివ, పిలిచా? ఇప్పుడే భోజనం చేసి లోపలికి వెళ్ళాం కదా వదినా, అప్పుడే ఏమైంది? తిన్న తర్వాత కక్కొచ్చిందేమో. ఆహా, నాకు అంత అదృష్టం కూడానా? గట్టిగా పిలిస్తే మీరందరూ వచ్చారు కానీ మీ అన్నయ్య ఇంకా రాలేదు. ఇక కక్కెలా వస్తుంది? ఏయ్, అసలు ఎందుకు పిలిచావో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఏదేదో మాట్లాడడం లేదు బావా, అవసరమైందే మాట్లాడుతున్నాను. ఏంటా అవసరం? అదేంటి బావా, శివ మాటలు నీకు ఇంకా అర్థం కాలేదా? తను చంటి పిల్లాన్ని ఎత్తుకొని జోల పాడాలని కలలు కంటుంది. ఏయ్, ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి గాని ఇలా గోల చేస్తావా? ఇప్పుడు పిలిచింది దాని గురించి కాదు. మరి దేని గురించి? ఒక్క నిమిషం. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్న శ్రీవల్లి, అందుకే ముందుగా నీకే చీరిస్తున్నాను. అయితే నాకు చివర్లో వస్తుందా? ముందు చివర అని కాదు, ఎవరికి ఏ రంగు ఇష్టమో వాళ్ళకవే కొన్నాడు మీ అన్నయ్య. తీసుకో నాగవల్లి, తీసుకో. ఇదంతా ఎందుకన్నయ్యా? ఎందుకేంటమ్మా, గుళ్ళో నీ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాలి అనుకున్నాం కదా, అందుకే కొత్త బట్టలు కట్టుకుని వెళ్దాం.